కోనసీమ జిల్లా సగినేటిపల్లిలో ఆంబోతుల గుడి దగ్గర క్షుద్ర పూజల కలకలం రేపాయి. నాయుడు రమేష్ ఇంటి ముందు కోడి తలకాయ, నిమ్మకాయలు, ముగ్గులు వేశారు గుర్తు తెలియని దుండగులు. ఉదయం లేచి చూసేసరికి ఇంటి ముందు కోడి తలకాయ, నిమ్మకాయలు కనిపించడంతో రమేష్ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. సగినేటిపల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు. నాయుడు మా ఇంటి దగ్గర రాత్రి 1:02 ప్రాంతంలో ఒక నల్ల కోడి పెట్ట తలకాయి, 3 నిమ్మకాయలు పట్టుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టి దారి పొడుగున ఒక 10-11 నిమ్మకాయలు కూడా కప్పెట్టి కుంకుమ క్షుద్ర పూజలు చేసినట్టుగా ఉంది. నేను నా జీవితంలో ఫస్ట్ టైము ఈ క్షుద్ర పూజలు గురించి చూడటం కానీ వినటం కానీ ఇదే ప్రథమం. ఈ నాగరిక ప్రపంచంలో కూడా ఇటువంటివి ఉన్నావా అని చెప్పేసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు సగినేటిపల్లి పోలీస్ స్టేషన్ వారికి విషయాన్ని తెలియజేయడం జరిగింది. దీని మీద వారు ఎంక్వైరీ చేసి